సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి. థ్యాంక్ యూ జీసస్. సన్నిధిలోనే ఉండాలయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తాను రాజా నీ సన్నిధిలోనే ఉండాలయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా లేకుండా నేనుండాలేనయ్యా లేకుండా నీ బ్రతుకాలేనయ్యా
స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిని పొందుకోవడానికి దావీదు నాట్యమాడుతూ వచ్చాడు నాయన. హీ వెంట్ ఆన్ డాన్సింగ్ బికాజ్ ఇట్స్ యువర్ ప్రెసెన్స్. ఈరోజు నీ సన్నిధిలో మేమున్నాం ప్రభువా. మమ్మల్ని నీ బాటలో నడిపించమని కోరుతున్నాం, నీ మార్గంలో నడిపించమని కోరుతున్నాం. ఓ థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్ లార్డ్. గత వారమంతా మళ్ళీ ఇబ్బంది పెట్టిన ప్రతి విషయాన్ని దేవుడి సన్నిధిలో సమర్పిద్దాం. ఎస్, అది మన జీవితంలో ఇబ్బందికరంగా ఉండొచ్చు, బాధకరంగా ఉండొచ్చు, నొప్పిగా ఉండొచ్చు. ఈరోజు ఆ బాధని, ఆ నొప్పిని దేవుడి సన్నిధిలో మనం సమర్పిద్దాం. దేవుణ్ణి నమ్మువారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి అన్నీ వాళ్ళ మంచి కోసమే, మేలు కోసమే జరుగుతాయని మన వాక్యంలో వింటూ ఉన్నాం. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్ ఇస్ రిటన్. ఆ వాక్యాన్ని నమ్ముదాం. ఏ జరిగినా మన మేలుకే. దేవుడు అనుమతించాడు అంటే అది మన మేలుకే. ఇఫ్ గాడ్ హెస్ అలౌడ్ ఇట్, ఎస్ హీ హెస్ అలౌడ్ ఇట్ ఫర్ ఆ గుడ్. థ్యాంక్ యూ జీసస్ అని చెప్దాం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా,
నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన. మహిమ ఘనతకు అర్హుడవు ప్రభువా. మా స్తుతుల మీద సింహాసనమై ఆసీనుడు అయిన తండ్రి, అల్ఫయు ఒమేగాయు అయిన ప్రభువా, నా రక్షకుడివి, నా విమోచకుడివి, నా కాపరివి, నా తండ్రివి, నా దేవుడవి. నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభువా. వి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితులలో నీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని నేర్చుకున్నాం. ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్ అని చెప్దాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మనం క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం. రాజైన హీరోదు దినముల యందు, రాజైన హెరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో, యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. చాలమ్మా చూడండి, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు అనే మాటని మనం చదువుతున్నాం మొదటి వచనంలో. అది హెరోదు కాలం, హెరోదు రాజు యొక్క కాలం. హెరోదు రాజు ఎలాంటి వాడు, హెరోదు రాజు మనస్తత్వం ఎలాంటిది, అండ్ బెత్లెహేములో యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అనే విషయాలు, కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అనేక ప్రవచనాలు యేసు ప్రభు పుట్టుక గురించి మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దర్ సో మెనీ ప్రాఫెసీస్. దాంట్లో ఒక వాగ్దానం, దాంట్లో ఒక ప్రవచనం ఏంటి అంటే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేము అనే పట్టణములో పుడతాడు అనే మాటని మనం చూస్తున్నాం. మరి బెత్లెహేము అంటే ఏంటి? ఎందుకు యేసు ప్రభు బెత్లెహేము అనే చిన్న గ్రామాన్ని ఎంచుకున్నాడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన పేరుకి ఒక అర్థం ఉంటుంది, మన పుట్టిన స్థలానికి ఒక అర్థం ఉంటుంది. మనం ఏదో స్థలంలో ఉట్టిగానే అలా పుట్టాం. మనం ఏదో రకంగా మన పేరు అలా పెట్టబడదు. మన పేరు, ఆ నేమ్ క్యారీస్ ఎ మీనింగ్, అండ్ యువర్ బర్త్ ప్లేస్ ఆల్సో క్యారీస్ ఎ మీనింగ్. అందుకే గవర్నమెంట్లో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు 2 విషయాలు ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఎప్పుడు పుట్టారు, మీ పుట్టిన తేదీ ఏంది అని అడుగుతారు. రెండోది, మీరు ఎక్కడ పుట్టారు, వేర్ ఇస్ యువర్ బర్త్ ప్లేస్ అని అడుగుతారు. అవునా? చాలాసార్లు అడుగుతారు, వేర్ ఇస్ యువర్ బర్త్ ప్లేస్, నువ్వు ఎక్కడ పుట్టావు అని అంటాం. సో అది చాలాసార్లు అప్లికేషన్ ఫామ్స్లో మనం నింపుతూ వచ్చాం. సో ఇక్కడ యేసు ప్రభు బెత్లెహేములో పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. బెత్ అంటే హౌస్ అని అర్థం, ఇల్లు అని అర్థం. లెమెక్ అంటే రొట్టె అని అర్థం. బెత్లెహేమ్ అంటే అది హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల గృహము అని అర్థం, లేకపోతే దేవుని మందిరము అని అర్థం. సో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడయ్యా అంటే రొట్టెల గృహములో పుట్టాడు. హౌస్ ఆఫ్ బ్రెడ్ అనే నామకరణం ఉన్న బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడు. సో చాలామంది యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేములో వాళ్ళందరూ కూడా
ఒక ఆకలితో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే దెర్ వాజ్ అ ఫ్యామిన్ at the time of Jesus, at the time of birth of Jesus. ఒక భయంకరమైన కరువు ఉంది. అది ఈ యొక్క బెత్లెహేములో పుట్టాడు కాబట్టి ఆ రొట్టెల గృహము కోసము, ఆ రొట్టె కోసము కాదు, ఒక ఆధ్యాత్మికమైన కరువు బెత్లెహేములో ఆ ప్రాంతంలో ఉండింది. దెర్ వాజ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిన్ ఇన్ దట్ ఏరియా. ఆ సమయంలో యేసు ప్రభు పుట్టిన సమయంలో ఆ యొక్క కరువు ఉంది. అయితే యేసుప్రభు బెత్లెహేములో ఆ రొట్టెల గృహములో యేసుప్రభు జన్మించి మనకి సంఘముగా, మనందరికి కూడా ఈ యొక్క సంఘము కూడా, దేవుని యొక్క మందిరము కూడా బెత్లెహేముతోనే సమానం. బెత్లెహేముతోనే సమానం. ఎందుకంటే ఆ బెత్లెహేములో రొట్టెల గృహములో యేసుప్రభు పుడితే తన సంఘమైన దేవుని మందిరములో దేవుడు ఆయన ఆహారముగా, జీవాహారముగా, ఆయనే రొట్టెగా మారి మన ఆధ్యాత్మిక ఆహారాన్ని, మన ఆధ్యాత్మిక యొక్క ఆధ్యాత్మిక యొక్క దాహాన్ని, ఆకలిని యేసుప్రభు తీరుస్తూ ఉన్నాడు. మన వాక్యాన్ని చూసినప్పుడు ఒకసారి యేసుప్రభు అంటున్న మాట ఏంటో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చూద్దాం ప్లీజ్. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, Jesus said, I am the bread which came down from heaven. గత వారం ఎవరైతే ఆరాధనకు వచ్చారో మనము ఆ యొక్క కడర రాత్రి భోజనం గురించి మనం ధ్యానించాం. సో ఇక్కడ యేసు ప్రభు నేను ఐ యామ్ ద బ్రెడ్ విచ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. యేసు ప్రభు ఆ బెత్లెహేములో ఆ రొట్టెల గృహములోకి ఆయనే జీవాహారమై, ఆయనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారముగా ఆ బెత్లెహేములోకి వచ్చాడు. వాళ్ళ యొక్క శారీరక ఆకలి తీర్చడానికి కాదు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఆకలిని, ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడు. He came to fulfill that spiritual thirst or spiritual hunger of the people because there was spiritual famine at the time. మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 6వ అధ్యాయం ఇంకో మాట యేసు ప్రభు 51వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చూద్దామండి ప్లీజ్. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. I am the living bread which came down from heaven. ఆ రోజు బెత్లెహేములో యేసుప్రభు పుట్టాడు, రొట్టెల గృహంలో యేసుప్రభు పుట్టాడు. ఈరోజు సంఘములో ఆయన జీవాహారమై మనందరికి కూడా మన మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఎవడైనను ఈ ఆహారము భుజించిన వాడు తప్ప భుజించితే వాడెల్లప్పుడూ చూడండి. ఆ యొక్క రొట్టెల గృహంలో ఒకవేళ రొట్టెలు వాళ్ళు తింటే బహుశా మళ్ళీ చనిపోతారేమో. కానీ యేసుప్రభు అన్నాడు నేనే జీవాహారమును. ఎవరైతే ఈ ఆహారం భుజిస్తారో వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేంటి అంటే ఇట్ ఈజ్ మై బాడీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యంలో మనం చూస్తున్నాం. చిన్నప్పుడు ఒక పాట వినేవాడిని, ఏ గుడిలోనైనా పుడితేనో క్రాదు క్రీస్తు జయంతి, క్రీస్తు నా హృదయంలోనే పుడితేనే అది నిజమైన క్రీస్తు జయంతి అన్న మాటను చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా బెత్లెహేములో పుట్టాడు. ఆ రక్షకుడు రక్షణ ఇచ్చుటకు ఈ భూలోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇన్ ఎ వే టు టెల్, ఒక రకంగా చెప్పాలంటే మనము ప్రతి ఆదివారం ఆ బలాలో పాల్గొంటున్నప్పుడు ఆ జీవాహారంగా ఉన్న యేసు ప్రభుని మనం భుజించినప్పుడు
మనము ఏం పొందుకుంటున్నామంటే మన ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన ఆహారాన్ని మనం పొందుకుంటున్నాం. మనకు తెలుసు, పుట్టిన పిల్లలందరికీ కూడా మొదట పాలు తాగిస్తారు, దాని తర్వాత అన్నం పెడతారు. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా ఒక మాట అన్నాడు. ఏమనంటే, మీరు ఎన్ని రోజులయ్యా పాలు తాగే వాళ్ళగా ఉంటారు, అన్నం తినే స్థాయికి ఎదగండి అంటాడు. అంటే పాలు తాగడము అంటే మరి యేసు ప్రభు ఆ జీవాహారముగా తన ప్రజలని ఎలా ఆత్మీయంగా బలపరుస్తారంటే, మొట్టమొదటిగా దేవుని వాక్యముతో ఆయన జీవాన్ని తన బిడ్డలకు ఇస్తాడు. He gives life to his people through his word in the church. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. ఆ మాటని యేసు ప్రభు అన్న మాటను చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూద్దామండి ప్లీజ్. ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాట, అండర్లైన్ చేసుకోండి, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. సో యేసు ప్రభు చెప్పిన మాటలు, యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. దే ఆర్ లైఫ్ and they are spirit. సో యేసు ప్రభు నీకు నాకు జీవాన్ని ఎలా ఇస్తున్నాడంటే, తన మాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఆయన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మరి అడగొచ్చు, బెత్లెహేముకి దీనికి సంబంధం ఏందని. బెత్లెహేములో రొట్టెల గృహములో వాళ్ళు శరీర ఆహారాన్ని భుజించి శరీరంగా బలంగా ఉండటానికి వాళ్ళు ఆలోచించుండొచ్చు. కానీ యేసు ప్రభు ఆ బెత్లెహేములో జీవాహారముగా పుట్టాడు. ఆ జీవాహారం అది ఎవరైతే భుజిస్తారో వాడు ఎన్నటికీ చనిపోకుండా ఎప్పుడూ జీవించేవాడిగా ఉంటాడు. ఆ జీవం యేసు ప్రభు నుంచి మాత్రమే వస్తుందనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దట్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ జీసస్. అందుకే పేతురు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారంటే పేతురు అన్నాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళగలమయ్యా, నీ దగ్గరే జీవపు మాటలు ఉన్నాయి. యు హ్యావ్ ద వర్డ్స్, యు హ్యావ్ ద లివింగ్ వర్డ్స్ అనే మాట పేతురు అంటాడు. సో యేసు ప్రభు ఆ యొక్క జీవపు మాటలని మనతో మాట్లాడి మనల్ని, అందుకే ఆ ఆత్మీయంగా మనల్ని పోషించే యేసు ప్రభు ఓ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అందుకే ఈ మాట అంటాడు, సాతాను శోధించినప్పుడు ఓ మాట అంటాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. Man does not live by bread alone, but from every word that comes from the mouth of the living God. ఈరోజు బెత్లెహేములో అప్పుడు భయంకరమైన ఆత్మీయ కరువు ఉండింది. కానీ ఈరోజు యేసు ప్రభు ఆ ఆత్మీయ కరువుని, లేకపోతే ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి దేవుని వాక్యంతో మనల్ని నింపుతూ ఉన్నాడు. వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. పేతురు ఏమంటాడో మొదటి పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. 2 పేతురు ఆర్ మొదటి పేతురు చూద్దాము. 2 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒక్కసారి ఏం రాస్తుందో. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై చదవండి. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన ఏ వచనం చదువుతున్నారు? 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. సత్య మార్గము మొదటి పేతురుకి వెళ్దాం ఒక్కసారి. 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును. చాలమ్మా, 2వ వచనం చూద్దాం దయచేసి. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం.
సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు పాలు అంటున్నాడు, మరి ఆ పాలనగా దేంతో పోలుస్తున్నాడు? దేవుని వాక్యముతో పోలుస్తున్నాడు. లైక్ ఎ న్యూ బోర్న్ ఇన్ఫెంట్స్ లాంగ్ ఫర్ అ ప్యూర్ అండ్ స్పిరిచువల్ మిల్క్ సో దట్ బై యు మే గ్రో ఇన్ టు సాల్వేషన్ ఇఫ్ ఇండీడ్ యు హావ్ టేస్టెడ్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. సో దేవుని వాక్యము మనం చూసాం, చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు మొదట పాలిస్తారు. సో మనం కూడా ఆ యొక్క ఏమంటారు, దేవుని వాక్యముతో మనము పోషించబడుతూ ఉంటాం. దాని తర్వాత క్రమముగా క్రైస్తవుడు అన్నము తినే స్థాయికి ఎదగాలి. అన్నము తినే స్థాయి ఏంటి అంటే, మనము లోతైన దేవుని సత్యాలని తెలుసుకొని బలంగా దేవుళ్ళో నాటబడ్డాం. ఇట్ ఈస్ రిసీవింగ్ ద డివైన్ రెవల్యూషన్స్ అబౌట్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి దేవుని సంగతులను తెచ్చుకోగలుగుతాడు, దేవుని లోతైన సంగతులను తెలుసుకోగలుగుతాడు. సో ఇలా మనం, అందుకే పౌలు అనేక మార్లు అన్నాడు, మీరు పాలు దాగే వారిలాగా ఎన్ని రోజులు ఉంటారు? అన్నం తినే స్థాయికి మీరు ఎదగండి. అన్నం తినే స్థాయికి ఎదగడం అంటే లోతుగా దేవుని యొక్క వాక్యంలో ఎదగడం, అలాగే దేవుని మనసును తెలుసుకోవడం, దేవుని సంగతులు తెలుసుకోవడం, దేవుని యొక్క లోతైన విషయాలని ఆ మనిషి దేవుని ఆత్మ ద్వారా తెలుసుకోవడం. అది అలా క్రైస్తవుడు దేవుళ్ళో ఎదుగుతూ వస్తాడు. ఆమేన్. బెత్లెహేములో యేసయ్య పుట్టాడు. కానీ మనము అదే యేసయ్య నూతన నిబంధనలకు వచ్చేసరికి నేను జీవాహారమును అన్నాడు. ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్, నేనే జీవాహారమును అన్నాడు. నన్ను భుజిస్తేనే తప్ప మీకు నిత్య జీవము లేదు అన్నాడు. ఎస్, అక్కడ బెత్లెహేములో రొట్టెల గృహములో బహుశా వాళ్ళ శారీరక అవసరాలను దేవుడు తీరుస్తుండొచ్చు. కానీ ఇక్కడ నూతన నిబంధనలో యేసుక్రీస్తు పుట్టింది మన ఆత్మీయ అవసరాలను తీర్చడానికి. రక్షకుడిగా పుట్టాడు. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వటకు యేసుప్రభు పుట్టాడు. రక్షణ ఉన్న వాళ్ళకి పాలనించి అన్నము తినే స్థాయికి ఎదిగింప చేయడానికి రక్షకుడు నీకు నాకు సహాయం చేస్తాడు. ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. ఈ క్రిస్మస్ జరుపుకోబోతున్నప్పుడు మనం ఆల్రెడీ రక్షణలోకి వచ్చాం. అనేక సంవత్సరాలుగా రక్షణలోనే ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ వచ్చినప్పుడు రెండు విషయాలు మనము ధ్యానించుకోవాలి. ఒకటి, ఈ రక్షణ లేకుండా, రక్షణలో వచ్చిన నేను ఆ రక్షణలో స్థిరపడకుండా నేను అటు ఇటు వెళ్ళిపోయానా, దూరంగా వెళ్ళిపోయానా, లేకపోతే ఆ రక్షణ నుంచి పడిపోయానా? తప్పిపోయిన కుమారుని మనం బైబిల్లో చూస్తున్నాం. బెత్లెహేము దేనికి సాదృశ్యం అంటే, తిరిగి మళ్ళీ బెత్లెహేముకి ఎవరైతే వస్తారో వాళ్ళు తిరిగి దేవుళ్ళలో కట్టబడతారు. మనము రూతు గ్రంథంలో చదువుతున్నాం. రూతు గ్రంథంలో ఆ భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఎలిమేకు ఇక నయోమి వారి ఇద్దరు కుమారులతో మోయాబు దేశానికి వెళ్తారు. ఆ మోయాబు దేశంలో ముగ్గురు చనిపోతున్నారు. ఎవరు చనిపోతున్నారు? నయోమి భర్త చనిపోతున్నాడు. నయోమి ఇద్దరు కుమారులు చనిపోతున్నారు. 10 సంవత్సరాలు మోయాబు దేశంలో ఉన్నారు. దే వాండెడ్ అవే ఫ్రమ్ బెత్లెహేమ్. బెత్లెహేమ్కి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని నష్టాలే చూశారు. బెత్లెహేమ్కి దూరంగా వెళ్ళారు. బెత్లెహేమ్లో కొంచెం కరువు వచ్చిందని, బెత్లెహేమ్లో కొంచెం శ్రమ వచ్చిందని బెత్లెహేమును వదిలిపెట్టి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశంలో బహుశా వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరికిండొచ్చు. దే మైట్ హ్యావ్ గాట్ గుడ్ ఫుడ్. కానీ అన్ని నష్టాలనే వాళ్ళ జీవితంలో చూశారు. ఎందుకంటే బెత్లెహేముకి దూరంగా వాళ్ళు వెళ్ళారు. ఆహారం కోసం వెళ్ళారు, కానీ జీవితాన్నే కోల్పోయారు. ఆహారం కోసం వెళ్ళారు కానీ మొత్తం కుటుంబాన్ని కోల్పోయారు. దే వెంట్ ఫర్ బ్రెడ్, దే వెంట్ ఫర్ ఫుడ్, బట్ దే లాస్ట్ ద ఎంటైర్ ఫ్యామిలీ.
ఇక నయోమి అంటుంది, అమ్మా మీరు మోయాబు స్త్రీలే, ఇద్దరు కోడలతో అంటుంది, మీరు మోయాబు స్త్రీలే, మీరు ఇక్కడే ఉండండి, నేను బెత్లెహేం వెళ్ళిపోతాను, నా రొట్టెల గృహానికి నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు రూత్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలాంటి నిర్ణయం కోసం దేవుడు చూస్తున్నాడు. రూత్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏముంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ స్థలమే నా స్థలము, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతాను, నీ దేవుడే నా దేవుడు అని ఒక మంచి నిర్ణయము రూతు తీసుకుంటుంది. ఒక మోయాబు స్త్రీ ఆమె, ఒక అన్యురాలు ఆమె. ఎస్, నేను అన్నీ నష్టపోయాను ఈ మోయాబు దేశంలో, కానీ ఈరోజు బెత్లెహేములో జన్మించబోయే దేవుడున్నాడు. బహుశా ఆమె మీకా గ్రంథం చదివిందేమో. షీ డిసైడ్స్ టు గో బ్యాక్ టు బెత్లెహేమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బెత్లెహేముకి వచ్చిన తర్వాత ఆ అత్త కోడలికి ఏం జరిగింది? ఎస్, వాళ్ళ జీవితము చెల్లా చెదురైపోయింది, వాళ్ళ జీవితం భయంకరంగా ఉంది, వాళ్ళకి ఏమీ లేదు, ఆస్తిపాస్తులు లేవు. తిరిగి 2 భర్తను కోల్పోయింది నయోమి, 2 కొడుకులను కోల్పోయింది. అంతా నష్టాలతోటే ఒక విధువరాలైన ఆ యొక్క కోడల్ని వెంటబెట్టుకొని బెత్లెహేమికి వస్తుంది. కానీ దేవుడికి స్తోత్రం, బెత్లెహేములో ఎవరైతే అరుగు పెడతారో వాళ్ళకి దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. గాడ్ గేవ్ ఎ న్యూ లైఫ్ టు రూత్స్ ఫ్యామిలీ. రూత్ కుటుంబానికి, రూత్కి ప్రత్యేకంగా దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఎ న్యూ లైఫ్ వాజ్ గివెన్ టు రూత్ అండ్ ఎ న్యూ ఫ్యామిలీ వాజ్ ఫార్మ్డ్. ఓ కొత్త కుటుంబము మళ్ళీ అక్కడ వచ్చింది. ఆ కొత్త కుటుంబంతో పాటు వాళ్ళు కోల్పోయిన ఆనందం, వాళ్ళు కోల్పోయిన సంతోషం, వాళ్ళు కోల్పోయిందంతా తిరిగి బెత్లెహేములో వాళ్ళు పొందుకున్నారు. దే రిసీవ్డ్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ బెత్లెహేమ్. ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణంగా రెస్టోరేషన్ జరిగింది వాళ్ళకి బెత్లెహేములో. అండ్ బెత్లెహేమ్, ఇప్పుడు మనకి బెత్లెహేమ్ ఆ యొక్క దేవుని మందిరం, ఇట్స్ అ హౌస్ ఆఫ్ గాడ్. అప్పుడు మనం బైబిల్లో చూస్తున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం దయచేసి. అక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం, ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని బట్టి మనకు బైబిల్ ఇలా రాయబడింది. ప్లీజ్. ఎస్. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళును ప్రయాణమైరి. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు గివింగ్ దెమ్, యెహోవా వాళ్ళకి తిరిగి జనులను దర్శించి ఆహారం ఇచ్చును గనుక. The Lord has visited his people by giving them bread. ఎందుకు పోయింది ఆమె? మళ్ళీ ఆహారము దొరుకుతుందని పోయింది, కానీ ఆహారముతో పాటు జీవితం దొరికింది ఆమెకి. She got back life, she got back family, she got back love, she got back joy and she got back hope to live. అంతేకాదు, రూతు యేసు ప్రభు వంశావళిలో ఒక భాగమైంది. ఈరోజు మనకు కూడా అదే ఆహ్వానిస్తున్నాడు దేవుడు. పడిపోయామా, దేవుడు దూరం అయిపోయామా, తిరిగి బెత్లెహేమికి వద్దాం. మేబీ వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఇట్ మే బి జాయ్, ఇట్ మే బి పీస్, ఇట్ మే బి రెప్యుటేషన్, ఇట్ మే బి ఫ్యామిలీ, ఇట్ మే బి ఎనీథింగ్. ఏది మనం నష్టపోయినా తిరిగి మనం బెత్లెహేమికి వస్తే, రూతు నయోమి బెత్లెహేమికి వచ్చినప్పుడు తిరిగి దేవుడు ఆ కుటుంబాన్ని ఎలా కట్టాడు, తిరిగి ఆ దేవుడు ఎలాగైతే సంతోషాన్ని, ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని, మళ్ళీ ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడో, బెత్లెహేములో అడుగు పెట్టే వారందరికీ దేవుడు అదే ఆశీర్వాదం ఇస్తాడు. God will give back the same thing when you step into the house of God. దేవుని మందిరంలోకి మనం అడుగు పెడితే, అంటే నూతన నిబంధనలో బెత్లెహేంలోకి అడుగు పెడితే, ఆ జీవాహారమైన యేసు ప్రభువుని మనం భుజిస్తే మనకి నూతన జీవితాన్ని, న్యూ లైఫ్ని దేవుడిస్తాడు. నూతన జీవితాన్ని అండ్ అలాగే కాకుండా నూతన నిరీక్షణని దేవుడిస్తాడు. That is a new Bethlehem. Church is a new Bethlehem for every Christian.
ఆ రోజు మనము నూతన నిబంధనలో తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తున్నాం. ఈ తప్పిపోయిన కుమారుడు ఆహారం కోసం అలమటిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఏ స్థాయికి వచ్చాడంటే పందులు తినే ఆహారము తినే స్థాయికి వచ్చాడు. అంటే హీ వాజ్ ల్యాకింగ్ బ్రెడ్. ఆయన ఆహారము దొరకని స్థితికి ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోయాడంటే, ఎందుకు ఆ స్థితికి వెళ్ళిపోయాడంటే లోక ఆశల వైపు వెళ్ళాడు, ఈ లోకంలో ఉన్న సుఖాల వైపు వెళ్ళాడు, ఈ లోకంలో భోగాల వైపు వెళ్ళాడు, ఈ లోకంలో ఉన్న శరీర సుఖాల వైపు ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు. ప్రాడిగల్ సన్ వాంటెడ్ టు ఎంజాయ్ హిస్ లైఫ్ ఇన్ ద వరల్డ్. He wanted lust, he wanted pleasure, he wanted money, he wanted to enjoy. చివరికి ఏ స్థాయికి ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడంటే, తినే ఆహారం లేకుండా పందులు తినే ఆహారము తినే స్థితికి ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఒక నిర్ణయం తీసుకున్నాడు, తిరిగి నేను తండ్రి ఇంటికి వెళ్తాను అని. ఒకటి, మారు మనసు పొందాడు. 2, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఇంట్లో సమృద్ధిగా భోజనం దొరుకుతుంది. హల్లెలూయా. ఎనీబడి హూ రిటర్న్స్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ విల్ బి ఫెడ్ టు ద ఫుల్. హల్లెలూయా. ఆ తప్పైన కుమారుడు ఏమనుకున్నాడు తెలుసా అండి, మా తండ్రి ఇంట్లో సేవకులు కూడా కడుపు నిండా భోజనం చేస్తారు, కడుపు నిండా రొట్టెలు తింటారు. ఇప్పుడు రైస్ ఉంది మనకి భోజనం అంటున్నాం, ఆ కాలంలో రొట్టెలే. హల్లెలూయా. సమృద్ధిగా నాకు రొట్టెలు దొరుకుతాయి, అక్కడ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. క్రిస్మస్ సీజన్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే, ఎక్కడైనా తప్పిపోయిన కుమారులాగా తప్పిపోయామేమో, తప్పిపోయిన కుమారులాగా తప్పిపోతే తిరిగి ఆయన మారు మనసు పొంది ఎలాగైతే తండ్రి ఇంటికి వచ్చాడో, ఆ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మామూలు వెల్కమ్ రాలేదు ఆయనకి. ఇలాంటి వెల్కమ్ వచ్చిందో మీ అందరికీ తెలుసు, బైబిల్లో మనం చదువుతున్నాం. తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని గొప్ప విందుని చేశాడు. అలాగే ఒక క్రైస్తవుడు, ఒక వ్యక్తి మారు మనసు పొంది ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరికి వస్తే పరలోకంలో ఈరోజు అదే విందు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో కమ్ బ్యాక్ టు బెత్లెహేమ్. పక్క వాళ్ళకి ఇద్దాము, లెట్స్ కమ్ బ్యాక్ టు బెత్లెహేమ్. మళ్ళీ తిరిగి మనం బెత్లెహేమ్కి వద్దాం. హల్లెలూయా. తిరిగి మనం బెత్లెహేమ్కి వద్దాం. వాళ్ళు నయోమి, రూతు తిరిగి బెత్లెహేమ్కి వచ్చినప్పుడు నూతన జీవితాన్ని, నూతన కుటుంబాన్ని, నూతన జీవితాన్ని పొందుకున్నట్లుగా మనము కూడా ఈ మందిరానికి వస్తే ఆ జీవాహారమైన ప్రభువుని మనం భుజిస్తే, ఆ జీవపు మాటలు మనం వింటే, నీ వాక్యమే జీవము అన్నాడు దేవుడు, ఆ జీవపు మాటలు మనం వింటే తిరిగి మనం దేవుళ్ళో కట్టబడతాం. హల్లెలూయా. ఆ కట్టబడినప్పుడు నీవు కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు అనే మాటని మనము వాక్యంలో చూస్తున్నాం. ఆమేన్. దాని తర్వాత కొంచెం ముందుకెళ్దామండి. దాని తర్వాత జ్ఞానులను చూస్తున్నాం. ఎస్ వి సీ ద జ్ఞానులను చూస్తున్నాం. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం దయచేసి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వారిని పూజింపవచ్చితిమని చెప్పిరి. చూడండి, ఈరోజు జ్ఞానులు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని వెతికే వారే జ్ఞానులు. హూ ఆర్ వైస్ పీపుల్? నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, వైస్ పీపుల్ ఆర్ నాట్ సైంటిస్ట్, వైస్ పీపుల్ ఆర్ నాట్ ఇంజనీర్స్, వైస్ పీపుల్ ఆర్ నాట్ డాక్టర్స్, వైస్ పీపుల్ ఆర్ నాట్ బిగ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. నీకెంతో ఎడ్యుకేషన్ ఉండొచ్చు, నీకెంతో చదువు ఉండొచ్చు, నీకెంతో హోదా ఉండొచ్చు, నీకెంతో స్థితి ఉండొచ్చు, కానీ నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి యేసు ప్రభుని వెతుకుతాడు. వీళ్ళని బైబిల్లో జ్ఞానులు అని ఎందుకు అన్నారు అంటే, ఒకటే ఒక పని వాళ్ళు చేశారు.
యేసు ప్రభు పుట్టుక గురించి ఏదో పుస్తకాల్లో, ఏదో చరిత్ర పుస్తకాల్లో చదివారు. ఆ చరిత్ర పుస్తకాల్లో చదివిన వాళ్ళు యేసు ప్రభుని కనుక్కొని ఆయనని ఆరాధించాలని, ఆయనని పూజించాలని బయలుదేరారు. ఈరోజు కొన్నిసార్లు అజ్ఞానులుగా ప్రవర్తిస్తుంటాం. అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. యేసు ప్రభుని కలిగి ఉండి కూడా, యేసు ప్రభు తెలిసి ఉండి కూడా మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. హల్లెలూయా. వీళ్ళని జ్ఞానులు ఎందుకన్నారంటే, దే వాంటెడ్ టు ఫైండ్ ద సేవియర్ అండ్ దే వాంటెడ్ టు వర్షిప్ ద సేవియర్. క్రిస్మస్ ఏంటో తెలుసా అండి? క్రిస్టోస్ మాస్ అన్న పదం నుంచి వస్తుంది. క్రీస్తుని ఆరాధించే పండుగ అని దానికి అర్థం. క్రీస్తుని ఆరాధించే ఈ పండుగని చేసుకోవడానికి, క్రీస్తుని ఆరాధించడానికే ఆ ముగ్గురు జ్ఞానులు బయలుదేరారు. ఈరోజు జ్ఞానము, బైబిల్ చెప్తుంది కీర్తన 14:2 జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరలోకం చూస్తుంటాడంట. గాడ్ లుక్స్ డౌన్ అమాంగ్ ద పీపుల్. దేవుడు భూలోకం చూసి ఏమన్నా, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు భూమి మీద చూస్తాడంట. హూ ఆర్ రియల్ వైస్ పీపుల్? వైస్ పీపుల్ ఆర్ దోస్ హూ సీక్ గాడ్ అండ్ వర్షిప్ గాడ్. నిజమైన జ్ఞానులు ఎవరో తెలుసా అండి? దేవుని కనుక్కొని దేవుని ఆరాధించే వాళ్ళు జ్ఞానులు. వాళ్ళ ముగ్గురు పేర్లు రాయబడలేదు, కానీ మంచి టైటిల్ యేసుప్రభు ఇచ్చాడు వాళ్ళకి. ఏంటి తెలుసా? జ్ఞానులు. వై దే ఆర్ వైస్? దే సీక్ గాడ్, దే వెంట్ ఆఫ్టర్ సీకింగ్ గాడ్ అండ్ దే వాంటెడ్ టు వర్షిప్ గాడ్. హల్లెలూయా. ముందుకెళ్దాం ప్లీజ్, ముందుకెళ్దాం. సుమారు ఎన్ని కిలోమీటర్లు నడిచారో తెలుసా అండి? చరిత్ర పుస్తకాలు చదివితే సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు రక్షకుణ్ణి కనుక్కొని ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు వచ్చి దేవుణ్ణి ఆరాధించారట. మీరు చెప్పండి, 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతారా? 1000 కిలోమీటర్లు నడుస్తారా? కానీ వాళ్ళు 1000 కిలోమీటర్లు నడిచి యేసు ప్రభుని కనుక్కొని యేసు ప్రభుని ఆరాధించారు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ప్లీజ్. 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ, అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. కొందరికేమో యేసు ప్రభు పుట్టుక సంతోషం, కొందరికేమో యేసు ప్రభు పుట్టుక కలవరం. For some people it's a joy. For some people it's a good news. But some people, they were troubled inside. మరి ఎవరు ట్రబుల్డ్ ఉంటారో తెలుసా అండి? ఈ హెరోదు రాజు జీనియాలజీ చూస్తే హెరోదు రాజు ఎవరు అంటే ఎదోమీయుడు. ఎదోమీయుడు ఎవరు అంటే ఈసావు సంతతివాడు. ఎదోమీయులు ఎవరు అంటే ఈసావు సంతతి వాళ్ళు ఎదోమీయులు అంటారు. ఈ ఎదోమీయులు ఎవరు అంటే మొదటి నుంచి కూడా దేవుడికి, దేవుడి ప్రజలకి వ్యతిరేకులు ఈ ఎదోమీయులు. సో గుడ్ న్యూస్, సువార్త కొందరికి దేవుని శక్తి అయితే అదే సువార్త కొందరికి కలవరం పుట్టిస్తుంది. సమ్ పీపుల్ ఫీల్ ట్రబుల్డ్, అది మనం చూస్తున్నాం ఈ లోకంలో. సమ్ పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుంటే సువార్త నమ్మిన వానికి అది దేవుని శక్తి అయి ఉందనే మాట రాయబడింది. ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్ ఫర్ దోస్ హూ బిలీవ్. బట్ సమ్ పీపుల్ లైక్ హెరోదులా కొంతమందికి అది కలవరము పుట్టిస్తుంది. ఆ కలవరము పుట్టించే వాళ్ళు ఎదోమీయులు. ఎదోమీల ఆత్మ ఉన్నవాళ్ళు. ఎదోమీల ఆత్మ ఎవరిలో ఉంటుందంటే దేవుని వ్యతిరేకుల్లో ఆ ఆత్మ ఉంటుంది. మన నూతన నిబంధన ప్రకారంగా అంత్యక్రీస్తు ఆత్మ వాళ్ళలో ఉంటుంది అని అర్థం. హల్లెలూయా. They have the Antichrist spirit. Those who have Antichrist spirit, those who have Edomite spirit, they will not accept the good news. దేవుని యొక్క సువార్తని
వాళ్ళు అంగీకరించలేరు. దే ఆర్ ట్రబుల్డ్. ఎందుకు ఈ హెరోదు కలవరపడ్డాడు అంటే, ఆ జ్ఞానులు వచ్చి ఏం చెప్పారంటే, యూదుల రాజు జన్మించబోతున్నాడు. సో హెరోదు రాజు అనుకున్నాడు, నేను ఈ రోమా పట్టణానికి దీనికి నేనే రాజుని కదా, ఇంకొక రాజు పుడితే అంటే నా రాజ్యం పోతుంది, అంటే నా రాజరికం పోతుంది. సో పదవులు పోతాయని ఆయన కలవరపడ్డాడు, ఆయన పదవి పోతుందని కలవరపడ్డాడు. హల్లెలూయా. ఇంకొక చరిత్ర చెప్తుంది, బైబిల్ లేదు కానీ, హెరోదు రాజంట ఆ పదవిని తన తమ్ముడు తీసుకుంటాడని తమ్ముడిని కూడా చంపేశాడంట. అంటే ఈ సో పవర్ కాన్షియస్. నేను చెప్తున్నాను, ఎప్పుడు మనం ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా మన బాధ్యతని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ సిచ్యువేషన్. ఎప్పుడైనా మా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మతోని జోక్గా నేను మాట్లాడుతున్నప్పుడు అంట, ఏంటి గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడుతున్నావు తెలుసా అని అంట. మా అమ్మ రివర్స్గా ఏమంటుందంటే, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకేరా అంటది. హల్లెలూయా. మనం ఏమైనా కానీ మన స్థాయిని మన స్థితిని మర్చిపోకూడదు. ఎవరైనా కానీ, వి మే బి గ్రేట్ పీపుల్, వి బి హోల్డింగ్ బిగ్ పొజిషన్స్, బట్ నీ స్థాయి ఏంది అని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు స్థాయిని మర్చిపోతే నీ భవిష్యత్తు అల్లకల్లోలంగా ఉంటుంది. నా స్థాయిని మర్చిపోయి నేను నా బాస్ని ఆఫీస్లో తిడితే ఎలా ఉంటుంది? ఏమా ఇంద్రజ్యోతి, ఒకసారి ట్రై చేస్తావా రేపు? హల్లెలూయా. ఎలా ఉంటుంది? అలాగే మనం పనిచేసే దగ్గర అయినా కానీ, మనం ఉండే కుటుంబంలో అయినా కానీ మన స్థాయిని మర్చిపోకూడదు. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ స్టాండ్. వాట్ ఎవర్ యు మే బీ, నువ్వెవరైనా ఉండొచ్చు, యు ఆర్ అండర్ అథారిటీ. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ అండర్ అథారిటీ. ఇఫ్ యు మిస్యూజ్ ద అథారిటీ, దట్స్ వాట్ ద బైబిల్ టెల్స్. నెవర్ మిస్యూజ్ ద అథారిటీ. ఇక్కడ హెరోదు తన అధికారాన్ని మిస్యూజ్ చేశాడు. దేవుడు అధికారం ఇచ్చాడు. చూడండి ఎలా అంటుంటాడు. చూడండి దాని తర్వాత ఇంకొక కొంతమంది చూస్తున్నాం. చూడండి, ఈరోజు ఆ యెరూషలేములో చాలామంది హెరోదు మాటలు నమ్మారు. హెరోదు ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? ఏ ఆత్మ కలిగిన హెరోదు? ఎదోమీల ఆత్మ కలిగి ఉన్నాడు. హెరోదు ఇంకా చెప్పాలంటే, మీ భాషలో చెప్పాలంటే అంత్యక్రీస్తు ఆత్మని కలిగి ఉన్నాడు. సో చాలామంది హెరోదు యొక్క మాటని నమ్మారంట యెరూషలేములో ఆ రోజు. ఒకటి, హెరోదు రాజు అధికారంలో ఉన్నాడు, సో ఆయన మాటని నమ్మారు. ఎందుకు నమ్మారు అంటే, ఆ రోజు చాలామంది యెరూషలేములో ఉన్న వాళ్ళకి దేవుని వాక్యము తెలియదు. జాగ్రత్తగా వినండి. వై దే బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ హెరోద్? బికాస్ దే డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు కాబట్టి హెరోదు మాటల్ని వాళ్ళు నమ్మారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అనేక సిద్ధాంతాలను నమ్ముతున్నారు. ఎందుకు అనేక సిద్ధాంతాలను నమ్మి ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే, వాళ్ళకు వాక్యం తెలియదు. బికాస్ దే డోంట్ నో ద వర్డ్, దే బిలీవ్ ఎవ్రీ డాక్ట్రిన్ ఇన్ ద వరల్డ్. ప్రతి సిద్ధాంతం బైబిల్లో ఉన్న లోకంలో ఉన్న ప్రతి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మి, ప్రతి మాటని వాళ్ళు నమ్ముతారు. కనుక నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ దెమ్. అర్థం. యెరూషలేం ప్రజలు అంత్యక్రీస్తు ఆత్మని కలిగి ఉన్న ఈ యొక్క హెరోదు రాజు మాటల్ని నమ్మారు. ఈరోజు చెప్తున్నాను, వీ షుడ్ బి రూటెడ్ ఇన్ ద వర్డ్. ఆ దేవునిలో రూట్ కావడం చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు వాక్యంలో రూట్ కావడం చాలా ప్రాముఖ్యమైంది. ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు, మీరు ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని వాక్యం ఉన్న వ్యక్తిని ఎవరు ఏం చేయలేరు. ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్, దెన్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్. అందుకే ఎక్కువ సమయం దేవుని వాక్యంతో గడపండి ప్లీజ్.
ఎక్కువ సమయం దేవుని వాక్యంతో గడపండి. ఎందుకో తెలుసా, అక్కడ మనం ఇంకొక వ్యక్తి మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఇక్కడ ఇంకొకరిని చూస్తున్నాం మనం. ఎవరమ్మా వీళ్ళు? కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. 5వ వచనం, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రంలో అల్పమైన దానవు కావు. చాలమ్మా చూడి, ఈ యొక్క శాస్త్రులు కావచ్చు, ఈ యొక్క ఫరిసేయులు కావచ్చు, సద్దుకేయులు కావచ్చు, వీళ్ళకి దేవుని వాక్యములో అంటే దేవుని వాగ్దానం తెలుసు. వాళ్ళని పిలిచి రాజు అడుగుతున్నాడు, అయ్యా ఈ రాజు ఎక్కడ పుడతాడు, యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు యూదయ బెత్లెహేములో అని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు నమ్మలేదు. There are many people who preach but they don't believe God. 2 రకాలుగా దేవుడికి సేవ చేయొచ్చు. 1, దేవుడి కోసం పనిచేయచ్చు. 2, డబ్బు కోసం పనిచేయచ్చు. అప్పుడున్న ఈ శాస్త్రులు, ఈ ఫరిసయ్యులు, వీళ్ళు దేవుడి కంటే డబ్బు కోసమే ఎక్కువగా పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజు దేవుడి మెప్పు కంటే ప్రజల మెప్పే వాళ్ళకి ఎక్కువ. దే వాంటెడ్ టు ఆల్వేస్ ప్లీజ్ పీపుల్, నాట్ గాడ్. సో హెరోదును చూస్తున్నాం, ఇంకొక యెరూషలేములో ఉన్న ప్రజల్ని చూస్తున్నాం, ఇంకోవైపు ఈ ధర్మశాస్త్రంతో ఉన్న ఈ సద్దుకేయులని, ఫరిసేయులను చూస్తున్నాం. డిఫరెంట్ క్యారెక్టర్స్ని మనం చూస్తున్నాం. వీళ్ళు పనిచేస్తున్నారు, దేవుడి కోసం పనిచేస్తున్నారు, కానీ దేవుడి కోసం కాదు, డబ్బు కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు నిజంగా దేవుడి కోసం పనిచేస్తుంటే వాళ్ళు యూదయ బెత్లెహేములో క్రీస్తు పుట్టబోతున్నాడని అంతటా వెళ్ళి వాక్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు. దెర్ ఆర్ పీపుల్ హూ వర్క్ ఫర్ మనీ. దెర్ ఆర్ పీపుల్ హూ వర్క్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్. దేవుడి కోసం పనిచేసే వాళ్ళు డిఫరెంట్ ఏమంటారు, వెరైటీస్ అండి. డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, పేరు ప్రఖ్యాతల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. గలతీయులు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం చూద్దామమ్మా. గలతీయులు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాస్తుందో చూద్దాం. 1వ అధ్యాయం 15. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమార్ని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఎస్, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని చదవండి. పిమ్మట దమస్కు పట్టణంనకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి. చాలమ్మా చూడండి, పౌలు కూడా యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? అపోస్తలుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి తెలుసుకోలేదు. పౌలు అరేబియాలో దేవుడి సన్నిధిలో ఉండి దేవుని తెలుసుకున్నాడు, లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నాడు. పౌలు కూడా ఒక ఫరిసేయుడే. There are so many people who work in different ways. వేరు సిద్ధాంతాలతో వేరుగా దేవుడి కోసం పనిచేసేవారిని అనేకులని మనం బైబిల్లో మనం చూస్తాం. ఫరిసేయులు ఆ రోజు డబ్బు కోసం పనిచేసేవాళ్ళు, పేరు ప్రఖ్యాతల కోసం పనిచేసేవాళ్ళు, మనుషులని సంతోషపెట్టడం కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళకి దేవుని వాక్యం తెలుసు. జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యము తెలుసు కానీ దేవుని వాక్యాన్ని నమ్మలేదు. దేవుని వాక్యం తెలుసు కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించలేదు. వి సీ 4 క్యారెక్టర్స్. హెరోదు క్యారెక్టర్ని చూస్తున్నాం, అక్కడున్న యెరూషలేము యొక్క వాసుల క్యారెక్టర్ చూస్తున్నాం, ఇక్కడున్న ఏమంటారు సద్దుకేయులు, ఫరిసేయుల యొక్క క్యారెక్టర్ మనం చూస్తున్నాం. వాళ్ళ డబ్బు కోసం పనిచేసేవాళ్ళు కానీ దేవుడి కోసం కాదు. దాని తర్వాత ముందుకెళ్దామండి ప్లీజ్. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం.
అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. చూడండి, ఆ జ్ఞానులని జాగ్రత్తగా పిలిపించుకుంటున్నాడు. చూడండి, వి సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ది సేమ్ బైబిల్. హెరోదు ఆ జ్ఞానులను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి ఏం చెప్తున్నాడు, అయ్యా ఒకవేళ మీరు యేసు ప్రభుని ఆ యూదుల రాజుని మీరు కనుక్కుంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. ఒక రకంగా మనసులో ఏమనుకుంటున్నానంటే, ఒరే మీరు వెళ్ళండిరా, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, నేను వచ్చి లోపల అనుకుంటున్నాడు. బయటికి ఏమన్నా అంటే నేను కూడా వచ్చి ఆయనని ఆరాధిస్తాను అంటున్నాడు. లోపల ఏమనుకుంటున్నాడంటే నేను కూడా వచ్చి అతన్ని చంపేస్తాను. టుడే పీపుల్ హ్యావ్ డ్యువల్ క్యారెక్టర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద్విమనస్కులై ఉన్నారు. బయట ఒకటి లోపట ఒకటి ఉన్నారు భయంకరంగా. యూ షుడ్ నాట్ హ్యావ్ స్ప్లిట్ పర్సనాలిటీస్. హల్లెలూయా. స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటంటే యు ఆర్ వన్ సైడ్, ఇన్సైడ్ ఒకటి బయట ఒకటి. ఆ హెరోదు లోపల ఒకటి బయటకు ఒకటి చెప్తున్నాడు. నెవర్ హ్యావ్ క్రిస్టియానిటీలో నెవర్ హ్యావ్ స్ప్లిట్ పర్సనాలిటీ. యథార్థంగా ఉండండి ఉన్న దగ్గర. వాట్ ఎవర్ యు ఆర్, యు బీ లైక్ దట్. యూదా ఇస్కారియోతు కూడా యేసుప్రభువుని పట్టించాడు. ఎలా పట్టించాడు తెలుసా? ఒక ముద్దు పెడుతూ, బోధకుడా నీకు శుభము కలుగును గాక అని ఒక ముద్దు పెట్టి ఆయనని అప్పచెప్పాడు. లోపల ఏమనుకుంటున్నాడు, బయటికి ఏమన్నాడు, బోధకుడా నీకు శుభము కలుగును గాక అని ముద్దు పెట్టాడు. లోపల ఏమనుకుంటున్నా అంటే నీ పని అయిపోయింది, ఇక నీ శత్రువుల చేతే నువ్వు నాశనం అయిపోతావు అని లోపల అనుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే యేసుప్రభువుని పట్టించాడు. ఆ ఉద్దేశంతోనే హెరోదు ఆ జ్ఞానులని పిలిపించాడు. చెప్పండి అయ్యా, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. స్ప్లిట్ పర్సనాలిటీ ఈజ్ వెరీ డేంజరస్. యథార్థంగా ఉండండి. మీరు ఏమై ఉన్నారో అలాగే యథార్థంగా ఉండండి లైఫ్లో. డ్రామాలు మనం కొన్ని రోజులు ఆడొచ్చు, అన్ని రోజులు దేవుడి దగ్గర డ్రామాలు ఆడలేం. కొన్ని రోజులు డ్రామాలు ఆడవచ్చు, అన్ని రోజులు దేవుడి దగ్గర డ్రామాలు ఆడలేం. అన్ని సంవత్సరాలు దేవుడి దగ్గర డ్రామాలు ఆడలేం. హల్లెలూయా. యు కెనాట్ ప్లే. హల్లెలూయా. సంబడీ టోల్డ్ మీ, ఏముందిలే నీ ప్రీచింగ్ అన్నారు. ప్రీచింగ్ చేయడం అంత ఈజీ కాదు. మైక్ ఇస్తాను ఇక్కడ ఎవరికైనా, సండే ఆఫ్టర్ సండే ప్రీచ్ ఎ న్యూ మెసేజ్, దెన్ యూ విల్ నో ద డిఫికల్టీ ఆఫ్ గెట్టింగ్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. అండ్ ఆ వ్యక్తి సరిగా లేకపోతే దేవుడు వాక్యాన్ని ఇవ్వడు. అంత రిపీటెడ్ స్టోరీసే ఉంటాయి, అంత పిట్టకథలే ఉంటాయి. షుడ్ బి కేర్ఫుల్ వెన్ యూ యూజ్ సమ్ వర్డ్స్. హల్లెలూయా. మనం జాగ్రత్తగా, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎస్ బ్రదర్ చాలా చక్కగా అంటే అసలైన విషయం చెప్పలేదు. కీర్తన 131 చెప్పలేదు, కానీ అదర్ దెన్ కీర్తన 31 చెప్పాడు. సో దాంట్లో ఎస్, దావీదు నాట్యం ఆడుతూ ఉంటే మికాయలు అపహాస్యం చేసిందంట. నువ్వేం రాజు అయ్యా. హల్లెలూయా. అదే మికాల్ని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే అపహాస్యం చేసిందో, ఎస్, దేర్ వాస్ గాడ్ సా ఇట్ అండ్ గాడ్ హర్డ్ ఇట్. దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. ఆమేన్. మనము జాగ్రత్తగా మన లైఫ్ని జాగ్రత్తగా హెరోదులాగా మనం ఉండకూడదు. వాక్యాన్ని చూద్దాం ప్లీజ్. ఎస్ 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ప్లీజ్. ఎస్
వారు రాజు మాట విని వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఇదిగో తూర్పు దేశంన వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి ఆ శిశువు ఉన్న చోటికి మీదిగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ ఇంకొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవులుగా నీకు నాకు ఎవరో నక్షత్రంలాగా మారి యేసు ప్రభుని మనకి పరిచయం చేశారు కనుక ఈరోజు మనము యేసు ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. సంబడి బికేమ్ ఏ స్టార్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ అండ్ షోడ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే నువ్వు కూడా స్టార్గా మారాలి. నువ్వు స్టార్గా మారి ఇంకొకరికి దారిని చూపించగలగాలి. ఆ నక్షత్రము ఆ రోజు ఆ ముగ్గురు జ్ఞానులకి యేసు ప్రభు దగ్గరికి నడిపించింది కాబట్టే ఆ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభు ఉన్న స్థలాన్ని కనుక్కొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించగలిగారు. ఈరోజు చివరిగా దేవుడు అడుగుతాడు, మనం ఎంతమందికి స్టార్గా మారాం? ఫర్ హౌ మెనీ పీపుల్ you became star in your life? For how many people you became star in your life? ఎంతమందికి నక్షత్రంగా మారావు? ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, యూ విల్ బి ద స్టార్. నువ్వు నక్షత్రాల వలె మీరు వెలగాలి అంటాడు దేవుడు. చదవమ్మా, ఫిలిప్పీలు 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడును విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఇన్ విచ్ 16వ వచనం చదవండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. ఇన్ ద వరల్డ్ షైన్ లైక్ స్టార్స్. లోకంలో జ్యోతుల వలె మీరు ఎదగాలి. ఆమేన్. షుడ్ షైన్ లైక్ స్టార్స్. ఈ క్రిస్మస్ ఇంటికి ముందు రాగానే క్రిస్మస్ స్టార్ పెట్టుకుంటాం మనం కదా, మంచిదే స్టార్ పెట్టుకోవడం. కానీ నువ్వు ఒక స్టార్గా మారి ఇంకొకరికి యేసు ప్రభుని చూపిస్తున్నావా, యేసు ప్రభుకి దారి చూపిస్తున్నావా అని దేవుడు చూస్తాడు. అదే ముందు స్టార్ ఎవరైనా పెట్టుకుంటారు. బట్ యూ బికమ్ ఎ స్టార్. ఏమన్నాడు? నువ్వు నక్షత్రంగా జ్యోతుల వలె మీరు ఈ లోకంలో వెలగాలి అనే మాట అన్నాడు. సో జస్ట్ ఈ సంవత్సరం అంతా 2025లో నేను ఎవరికైనా స్టార్గా మారానా? ఎవరికైనా దారి చూపించానా? ఎవరైనా యేసు ప్రభుని ఆరాధించే విధంగా నేను ప్రయాసపడ్డానా? దట్ ఈజ్ రియల్ క్రిస్మస్ అండి. రియల్ క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ కేక్. క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ న్యూ క్లోత్స్. Christmas is not about festival and enjoyment. Every Christmas is a reminder that you become strong in faith and you become a star to somebody. నువ్వు ఇంకొకరికి నక్షత్రంగా మారాలి. హల్లెలూయా. ఎస్. తర్వాత చూద్దాం 9వ మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ప్లీజ్. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను.
వారు ఆ నక్షత్రమును చూచి ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి చాలమ్మా. సో వాళ్ళు ఆరాధించారు అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. దాని తర్వాత ఆ నక్షత్రం ఏమైంది తెలుసా అండి? ఆ నక్షత్రం ఏమైంది తెలుసా? ద మూమెంట్ వాళ్ళు ఆ యొక్క ఇంటిలో వెళ్ళిన తర్వాత ఆ నక్షత్రము మాయమైపోయింది. ఎస్, మనం దేవుడి సేవ చేస్తాం, కానీ మనల్ని గణపరచుకోవడానికి కాదు, మనల్ని మహిమపరచుకోవడానికి కాదు. మనం చేసే ప్రతి సేవలో యేసయ్య ఆయన మహిమపరచబడాలి. క్రైస్ట్ షుడ్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్. క్రీస్తు మాత్రమే ఆయన హెచ్చించబడాలి అనే మాటను చెప్తున్నాను. మన నక్షత్రంగా మారాం, ఒకరికి దారి చూపించాం. దాని తర్వాత అక్కడ వాళ్ళు దేవుని ఆరాధించారు, క్రీస్తుని ఆరాధించారు. వాళ్ళు తెచ్చిన బహుమానాలు దేవుడికి యేసుప్రభుకి ఇచ్చారు. కానీ మనము నక్షత్రంగా మారిన మనము ఏమైపోతాము? ఎస్, ఆ రోజు ఆ నక్షత్రం డిసపియర్ అయిపోయినట్లుగా మనం కూడా డిసపియర్ అయిపోతాం. దట్ మీన్స్ ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తుకి మాత్రమే చెల్లే విధంగా మనం పనిచేయాలి. వి ఆర్ ద స్టార్స్ హూ షో ద వే టు గాడ్ అండ్ దెన్ డిసపియర్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టియన్ మినిస్ట్రీ అలాంటిది. అప్పుడప్పుడు మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఎస్, వి షో మా 25 years పరిచర్యలో చాలామందికి స్టార్గా మారాం మేము. చాలామందికి అందరూ గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, బట్ వీ వేర్ స్టార్ ఇన్ దేర్ లైఫ్. హల్లెలూయా. అండ్ వి డిసపియర్డ్. టుడే ఈరోజు వాళ్ళు జ్యోతుల్లాగా, వాళ్ళు స్టార్స్గా మారి వాళ్ళు ఈ లోకంలో వెలుగుతూ ఉన్నారు. బట్ మా పని తర్వాత మేము డిసపియర్ అయిపోయాం. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. యూ షో ఎ వే టు పీపుల్ అండ్ దెన్ డిసపియర్. కొందరు నేను కన్నా, ఐమీన్ ఎవరు కన్నారంట? నేను కన్న ఆత్మలు, నేను పుట్టించిన ఆత్మలో చాలా చాలా వర్డ్స్ వింటాం బయట. ఎవరు కనరండి. We don't belong to anybody, we belong to Christ. హల్లెలూయా. అక్కడ అంటారు కొంతమంది కొరింథీయులకు రాసిన లేఖలో, మేము పౌలుకు చెందిన వాళ్ళం కదా, మేము అపోలోకి చెందిన వాళ్ళం కదా అని వాళ్ళు కొట్లాడుతుంటే, అపోలో ఎవడయ్యా, పౌలు ఎవడయ్యా? వాళ్ళిద్దరిని బలపరిచింది క్రీస్తు కాదా? హల్లెలూయా. సో వీ డోంట్ బిలాంగ్ టు ఎనీ మ్యాన్. మనం ఏం అపోలోకో పౌలుకో చెందిన వారం కాదు. మనం దేవుడికి చెందిన వాళ్ళం. మన గమ్యం దేవుడిలోనే ఉంటుంది. వీ డోంట్ బిలాంగ్ టు ఎనీ మ్యాన్. డోంట్ బిలాంగ్ టు ఎనీ డినామినేషన్. వీ డోంట్ బిలాంగ్ టు ఎనీ మినిస్ట్రీ. వీ బిలాంగ్ టు గాడ్ ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ 12వ వచనం చదుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు యొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఎందుకు దేశానికి తిరిగి వెళ్ళారు? ఒకవేళ వాళ్ళు మనుషుల పద్ధతులని పాటించేవారైతే యేసు ప్రభువుని కనుక్కున్న వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? హెరోదు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? హెరోదు ఏమన్నాడు? అయ్యా, ఒకవేళ మీరు కనుక్కుంటే వచ్చి నాకు చెప్పండి, నేను కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తాను అని చెప్పాడు. కానీ వాళ్ళు హెరోదు దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వచ్చిన దారిలోనే వెళ్ళారు. అంటే దేవుని మార్గంలో వాళ్ళు వెళ్ళారు. ఎస్, సత్యము కనుక్కున్నవాడు, సత్యము తెలుసుకున్నవాడు, సత్యంలో స్థిరపడినవాడు మనుషుల మార్గంలో కాకుండా దేవుని మార్గంలో నడుస్తాడు. ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభుని ఆరాధించిన తర్వాత సత్యమును తెలుసుకున్నారు, దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడ్డారు, మనిషి మార్గంలో కాకుండా.
ఒకవేళ మనిషి మార్గంలో వాళ్ళు నడిచుంటే వాళ్ళు హెరోదు చెప్పినట్లుగా తిరిగి వాళ్ళు హెరోదు దగ్గరికి వెళ్ళాలి. అయ్యా పలాని ప్లేస్లో మేము యేసు ప్రభుని కనుక్కున్నాం. బట్ దే నో ద ట్రూత్. ఆ సత్యము వాళ్ళ స్వతంత్రులు చేసింది. ఆ రోజు నుంచి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, మేము దేవుని మార్గంలో నడుస్తాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సత్యమును తెలుసుకుంటారు, ఆ సత్యంలో స్థిరపడతారు, ఇక ఆ సత్యంలో నడుస్తారు, ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్ళి ఆ సత్యముని ప్రకటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ద రియల్ క్రిస్మస్ ఈజ్ టు నో క్రైస్ట్. అండ్ ఒకవేళ మీరు బెత్లెహేమ్కి దూరంగా వెళ్ళిపోతే తిరిగి మనం బెత్లెహేమ్కి వద్దాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినట్లుగా మనం వద్దాం. ఆ యొక్క నయోమి ఇద్దరు కొడుకులు దూరంగా బెత్లెహేముని వదిలిపెట్టి వెళ్ళి ఆ కుటుంబం మొత్తము నష్టపోయి తిరిగి మళ్ళీ బెత్లెహేమికి వద్దామని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు కోల్పోయిందంతా తిరిగి పొందుకున్నారు. ఒక కుటుంబం ఏర్పడింది రూత్కి, నయోమికి ఒక కుటుంబం ఏర్పడింది. ఈరోజు యేసు ప్రభు యొక్క వంశావళిలో వాళ్ళు చేర్చబడ్డారు. దేవుడికి స్తోత్రం. నువ్వు కోల్పోయిందంతా దేవుడు క్రిస్మస్ సందర్భంగా ఇచ్చునుగాక. నయోమి రూతు ఎలా పొందుకున్నాడో ఆ నయోమి రూత్కి బోయాజు ఒక విమోచకుడయ్యాడు. బోయాజ్ బికేమ్ ఏ రిడీమర్ ఫర్ రూత్. ఇన్ ద సేమ్ మేనర్ బెత్లెహేమ్కి నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు విమోచకుడుగా ఉండునుగాక. హల్లెలూయా. ఆమె క్రొత్త జీవితం ఇచ్చిన బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు క్రొత్త జీవితం ఇచ్చునుగాక. ఆమెకి దుఃఖముగా బాధలో ఉన్న ఆ రూత్కి బోయాజు ఒక సంతోషాన్ని, ఆనందాన్ని, ఆమె కోల్పోయిన స్థితిని తిరిగి ఇచ్చిన బోయాజు, అదే క్రమంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు కూడా అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని, అదే నూతన జీవితాన్ని, అదే నూతన నిరీక్షణని మళ్ళీ నీకు నాకు ఇచ్చునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు తండ్రి. We give you glory, we give you honor, we give you praise. Oh, thank you Lord, thank you Jesus, we give you glory. తిరిగి రా బెత్లెహేమికి, తిరిగి రా బెత్లెహేమికి. Come back to Bethlehem, not to have bread, but to have quench your spiritual thirst. నీ ఆత్మీయంగా నువ్వు పోషించబడటానికి, నీ ఆత్మీయ దాహము తీర్చుకోవడానికి, జీవాహారమైన యేసుక్రీస్తుని భుజించటానికి తిరిగి బెత్లెహేమ్కి రా. కమ్ బ్యాక్ టు బెత్లెహేమ్, కమ్ బ్యాక్ టు బెత్లెహేమ్. గాడ్ వాంట్స్ యూ టు కమ్ బ్యాక్ టు బెత్లెహేమ్. తిరిగి ఆ సంతోషం పొందుకోవడానికి బెత్లెహేమ్కి రా. తిరిగి నీ స్థితిని మార్చుకోవడానికి బెత్లెహేమ్కి రా. తిరిగి నూతన జీవితాన్ని పొందుకోవడానికి బెత్లెహేమ్కి రా. ప్రభువైన క్రీస్తులో స్థిరపడటానికి బెత్లెహేమ్కి రా. కమ్ బ్యాక్.